హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి గారెలు విత్ పల్లి చట్నీ. ఈ వ్లాగ్లో అయితే 2 days వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సండే రోజు అయితే నేను కొంతవరకు వీడియోనే తీసాను. ఇంకా నెక్స్ట్ మండే వీడియో అయితే కంటిన్యూ చేశాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గారెలు అయితే పర్ఫెక్ట్గా చేస్తానండి. స్టార్టింగ్లో నాకు వచ్చేదే కాదు, అలా అని వదలం కదా, చేస్తుండగా అదే అలవాటైపోయింది. చెయ్యి తిరిగిద్ది అంటారు కదా, అలా నాకు ఆ గారెల మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి చక్కగా నేర్చుకున్నాను. మనం అనుకుంటాం కానీ సండేనే ఎక్కువగా వర్క్ ఉంటుంది. ఏదో ఒక టిఫిన్లు చేసుకోవడం, లేకపోతే నాన్ వెజ్ తెచ్చుకుంటాము. ఆ నాన్ వెజ్ అంటేనే పని ఎక్కువ, అవన్నీ చేసుకోవడం. ఏదో ఒకటి స్పెషల్, సండే అంటేనే స్పెషల్ ఏదో ఒకటి చేసుకుంటాము. దానికి తగ్గట్టు మనకి చేసిన స్పెషల్స్ అన్నిటికీ మంచి అంట్లు కూడా తయారవుతాయి. వాటిని తోముకోవడం, ఇంకా పిల్లలు హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు చేసే అల్లరి గందరగోళానికి మళ్ళీ సర్దుకోవడం, ఇదంతా సరిపోతూనే ఉంటుంది మనకి. టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఒక్కొక్కరిగా రెడీ అవుతున్నాము. భోజనాలు ఉన్నాయి, మధ్యాహ్నము పెళ్లి ఫంక్షన్ ఉంది. సో దానికి అటెండ్ అవ్వాలి కదా అని ఇంకా రెడీ అవుతున్నాము. అర్హకేమో డ్రెస్ నచ్చలేదు, అందుకే తను ఏడుస్తుంది. ఇంకా మా బాబేమో చక్కగా తను డ్రెస్అప్ అయ్యి తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. ఎలాగో అలా నచ్చ చెప్పుకొని ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరాము. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ పిల్లలతో ఇదే గోల అండి, ఏదో ఒక దాని మీద పేచి పెడుతూనే ఉంటారు. మేము త్వరగా వెళ్ళాము, వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు, మాకు అర్థం కాలేదు. ఇంకా అలా కొంతసేపు కిందే టైం స్పెండ్ చేసి ఇంకా డైనింగ్ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఇంకా అప్పుడు ఎప్పుడో లేట్గా స్టార్ట్ చేశారు భోజనాలు. ఇంకా తినేసి ఇంటికైతే బయలుదేరాము. మేము ఇంటికి బయలుదేరుతున్నప్పుడు పెళ్లి కూతురు అయితే వచ్చింది ఇంకా ఫంక్షన్ హాల్కి. ఇంకా వచ్చేసాం కదా బయటికి అని చెప్పి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. ఇది నెక్స్ట్ డే అన్నమాట, మండే. పిల్లలకైతే స్కూల్ లేదు, వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడు వరుసగా. ఇంకా వర్షం పడుతున్నప్పుడైతే హాలిడే ఇవ్వలేదు, వర్షం లేనప్పుడైతే హాలిడే మెన్షన్ చేశారు విచిత్రంగా. ఇంకా ఆ రోజు అత్తయ్య గారికి ఐ చెకప్ ఉంటే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఊరికే రా చూద్దు కానీ అంటే ఇంకా నేను కూడా వెళ్ళాను. ఫస్ట్ అత్తయ్యని అయితే తీయించారు మామయ్య గారు, ఇంకా నెక్స్ట్ నన్ను తీసుకెళ్లారు. కొంచెం పని ఉంటే నేను లేట్గా వెళ్ళాను. అప్పటికి ఇంకా డాక్టర్ కూడా రాలేదు. ఇంకా కొంతసేపు ఉండి చెకప్ చేయించుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. 10:30కే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారని నేను ఇంకా కర్రీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను హాస్పిటల్కి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను. పిల్లలు ఉంటే ఇంకా అన్నీ లేటే కదా ఆ రోజు. ఇంకా సాంబార్ చేసుకుందాంలే, సింపుల్గా అయిపోయింది అని స్టార్ట్ చేస్తే ఇంట్లో సాంబార్ పొడి లేదు. ఇంకా అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా అని నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఈజీనే, చక్కగా ఇంట్లో అన్నీ ఉంటే మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు, అదే టేస్ట్ వస్తుంది. ఈ సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో అనేది షార్ట్లో పెట్టాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. ఒక పని చేయడానికి 3 పనులు కంప్లీట్ చేసుకున్నట్టు నేను సాంబార్ చేయడానికి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు, తీయడానికి పెట్టడానికి కష్టంగా ఉంటుంది. సరేలే ఆ పార్ట్ వరకు క్లీన్ చేద్దామని స్టార్ట్ చేస్తే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాల్సి వచ్చింది. అన్నీ ఇంకా తోముకొని ఆరబెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను. జోక్ ఏంటంటే నేను అసలు సాంబారే ప్రిపేర్ చేయలేదు, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాను. అదంతా చేసేసరికి 1 hour పట్టింది. 12:30కి అలా గుర్తొచ్చింది, అరే నేను కర్రీ చేయాలి కదా అని. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నామా, రేపు మళ్ళీ ఏదో ఒకటి వర్క్ ఉంటుంది. అల్మారాలో బట్టలు నీట్గా పెట్టుకోవాలి అని, మళ్ళీ ఆ నెక్స్ట్ వాష్రూమ్ క్లీనింగ్ అని, మళ్ళీ ఆ నెక్స్ట్ ఏదో ఒకటి సర్దుకోవడం అలా ఉంటుందండి. డైలీ ఏదో ఒకటి, మనం డైలీ చేసుకునే పనులు కాకుండా ఎక్స్ట్రా వర్క్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. మనము అలా చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఇల్లు మొత్తం సర్దాలన్నా కష్టమే కదా. ఎప్పటికప్పుడు ఏది మనకి నీట్గా లేదు అని మనకి తెలుస్తుందో ఆ పార్ట్ క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఇల్లు కూడా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. నా ఫ్రిడ్జ్లో కూరగాయలు, పాలు, పెరుగు వీటికన్నా సరుకులే ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో వాడుకునే సరుకులే ఎక్కువగా పెడతాను. గోధుమ పిండి, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ,
పల్లీలు ఇలాంటివన్నీ మొత్తం ఫ్రిడ్జ్లోనే తోసి పెడతాను. అంటే ఈ రవ్వ ఉంటుంది కదా, గోధుమ పిండి కానీ రవ్వ కానీ మనం ఎప్పుడన్నా ఒకసారి టిఫిన్కి యూస్ చేసుకుంటాం కదా, బయట ఉండేసరికి పురుగు పడుతుంది. సరే అని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం అలవాటు చేసేసుకున్నాను. ఇలా నాలాగా ఎవరైనా ఉంటారా? నేను ఒక్కదాన్నే అన్నీ ఫ్రిడ్జ్లో పెడతానా, లేకపోతే ఎవరైనా అలా ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు ఉంటారా? అప్పుడప్పుడు మా హస్బెండ్ ఫ్రిడ్జ్ చూసి దీన్ని ఫ్రిడ్జ్ అంటారో లేకపోతే స్టోర్ రూమ్ అంటారో నాకు అస్సలు అర్థం కావట్లేదు నీ పనులకి అని తిడతా ఉంటారు. పిల్లలేమో కిందకి పైకి తిరుగుతూ ఆడుకుంటున్నారు, ఇంకా నన్ను చూడలేదు, లేకపోతే నేను సర్దుతా అంటూ వచ్చి ఇద్దరు సర్దడమేమో కానీ కొట్టుకోవడమే సరిపోతూ ఉంటుంది. కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ పనంతా లేట్గానే అయిపోయింది. చూసారా, దాంట్లో కూడా మినపగుళ్ళు అయితే పెట్టాను. అలా యూస్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ని. స్టోర్ రూమ్ లాగే పెడతాను, ఫ్రిడ్జ్ లాగా అయితే అస్సలు మెయింటైన్ చేయను. సర్దడం అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్ టూర్ లాగా చూపిస్తాను, ఏవేవి ఎక్కడ పెట్టుకున్నానో చూడండి మీరు కూడా. రండి, నా అందమైన ఫ్రిడ్జ్ని మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా ఉందో. ఓపెన్. టట్టడా! ఫ్రిడ్జ్ అయితే ఖాళీగా ఉండదు. ఇప్పుడైతే క్లీన్ చేశాను కాబట్టి కొంచెం అలా ఉంది. తర్వాత అంతా కామనే. ఇక్కడైతే గుడ్లు ఏం పెట్టలేదు, నేను బయటనే స్టోర్ చేసుకుంటాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టను ఎగ్స్. ఇంకా అక్కడైతే ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఇంకా పిల్లలవి లిక్విడ్స్ ఉంటాయి కదండి, కొన్ని ఫ్రిడ్జ్లో కూల్ టెంపరేచర్లో పెట్టేవి అవి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అక్కడేమో జీడిపప్పు, బాదం పప్పు అవి ఉంటాయి కదా సీడ్స్, అవన్నీ కవర్లో ఉంచాను. బాక్సెస్ లేవండి, ఈసారి కొనుక్కోవాలి డీమార్ట్లో స్టోర్ చేసుకోవడానికి. ఇంకా కవర్లోనే అలా పెట్టేశాను. ఇంకా పక్కనేమో బ్రెడ్ అలా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ శనగపిండి, జాము అండ్ అదేదో హెర్షీస్ చాక్లెట్ సిరప్, ఇంకా బెల్లం పొడి పెట్టుకున్నాను. కిందేమో మసాలాస్, చికెన్ మసాలా, అది బిర్యానీ మసాలా, ఇవన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అవేమో కిస్మిస్ అవి, ఇంకా అల్లం పేస్ట్, అవేమో పెరుగు మీద మీగడ తీస్తాం కదా, ఆ చిన్న డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఇంకా కొత్తిమీర అదంతా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి బెల్లం ఉంది, కొంచెం మిగిలింది, అది అక్కడ అలా పెట్టేశాను. ఇంకా పెరుగు చెప్పాను కదా, నా స్టోర్ రూము అదంతా కిందంతా స్టోర్ రూమే. ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, కందిపప్పు అన్నీ ఇంకా అక్కడే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా జీడిపప్పు ప్యాకెటే. తెస్తే ఎక్కువ తెచ్చుకుంటాం, లేకపోతే అసలు తీసుకురాము, అలా ఉంటుంది మాది. ఇంకా అది కూడా అలాగే కవర్లో పెట్టుకున్నాను. ఇంకా బాక్సెస్ కొనుక్కోవాలి మంచిగా స్టోర్ చేసుకోవడానికి, ఈసారి తీసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్ చూసారా, అక్కడ కూడా స్టోర్ రూమ్ లాగా హాఫ్ వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇదండి నా ఫ్రిడ్జ్ టోటల్గా. మీకు నచ్చిందా? యాజ్ యూజువల్ రొటీన్, మళ్ళీ మబ్బు పట్టడం, గాలి వీచడం, వెంటనే వర్షం పడడం. ఈ వర్షాకాలం అంతా ఇదే కదా. మధ్యాహ్నం అయితే ఇంకంతే, వర్షం పడుతూ ఉంటుంది. అసలు ఇలా ఈ మూమెంట్ని అయితే నేను తప్పకుండా క్యాప్చర్ చేస్తానండి. నాకు చాలా ఇష్టం ఇలా. అసలు అక్కడే ఉంటాను, ఎంజాయ్ చేస్తాను చక్కగా. రెయినీ సీజన్ అంటే నాకు చాలా ఇష్టం. అలా కొంచెం సేపు ఎంజాయ్ చేశాను. ఇంకేం పని ఉంటుందిలేండి, మధ్యాహ్నం ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ ఉంటాను, ఏమైనా మిగిలినవి. అండ్ పిల్లలు కూడా తినేసి పడుకున్నారు, నేను ఒక్కదాన్నే కదా. నేచర్లో అలా టైం స్పెండ్ చేశాను. ఇప్పుడైతే నేను కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. చాలా డేస్ అయ్యింది తీసుకోక, సో ఇప్పుడైతే టైం వచ్చింది. ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి అలా కొంచెం వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఉన్నాయి, అయినా ఆడవాళ్ళకి బట్టలు అంటే ఇంకా ఎన్ని ఉన్నా ఇంకా తీసుకోవాలనిపిస్తూనే ఉంటుంది.
కుర్తీ సెట్స్ అంటే కాస్ట్ ఎందుకు ఉండవండి, మినిమం 1000 అన్నా పడుతుంది. బయట కూడా ఇలాగే ఉంది. మరీ బయట షాపింగ్ మాల్స్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నేనైతే నార్మల్ షాప్స్లోనే తీసుకుంటాను. వేటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, తిండి మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదేమో. పిచ్చ ఇష్టము క్లాతింగ్ అంటే. కోర్స్ నాలాగా చాలామందే ఉంటారు, దాంట్లో అస్సలు డౌటే పడనక్కర్లేదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే బట్టలు, బట్టలు అంటే ఆడవాళ్ళు. మనకి ఎన్నున్నా ఒక్కటన్నా కొనుక్కోకపోతే మన హార్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది. సో అప్పుడప్పుడు కొనుక్కోవాలి, మనం కూడా హ్యాపీగా ఉండాలి. మనం అదొక్కటే ఎక్కువగా కోరుకుంటాము, ఇంకా ఏవి మనం అడగము, ఇంట్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టము. ఒక్క బట్టలే ఎక్కువగా అడుగుతూ ఉంటాము. కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నైట్ వచ్చేసి మా హస్బెండ్ చికెన్ లివర్ తీసుకొస్తే వాటిని అయితే ఫ్రై చేశాను. ఈ వీడియో కూడా షార్ట్లో పెట్టాను, రెసిపీ వీడియో. అండ్ ఎవరైనా చూడకపోతే షార్ట్లో వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ శారీ కలెక్షన్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను, సో సపోర్ట్ చేయండి. అండ్ తప్పకుండా చూడండి బ్లాగ్ని అయితే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.